మహారాణి. జీవశాస్త్రం బోధించే టీచర్ స్వరూపరాణి. జీవశాస్త్రం బోధించడంలో ఈవిడ మహారాణి. మా హిందీ టీచర్ పేరుకి దేవత. మా హిందీ టీచర్ పేరు అనిత. తనకి కోపం వస్తే ఉరుకుతుంది ఆకాశమంతా. తను హిందీ భాషకి దేవత. కవిత శీర్షిక చిన్ని కవితలు. మా అక్క పేరు కావేరి, తన ఊరికే తింటుంది పూరి. మా అక్క పేరు కావేరి, తన ఊరికే తింటుంది పూరి. తనకు నచ్చేదే స్ట్రాబెర్రీ, తానొక్క పిసినారి. తనకు నచ్చేదే స్ట్రాబెర్రీ, తానొక్క పిసినారి. మా ఫ్రెండ్ పేరు శబ్నం, తాను నాకు నేర్పింది జ్ఞానం. మా ఫ్రెండ్ పేరు శబ్నం, తాను నాకు నేర్పింది జ్ఞానం. తానే నా ప్రాణం, తను 10 మందికి పెడుతుంది భోజనం. తానే నా ప్రాణం, తను 10 మందికి పెడుతుంది భోజనం. నాకు ఇష్టమైన పండు పేరు మామిడి, దానిని తెచ్చాడు మా డాడీ. నాకు ఇష్టమైన పండు పేరు మామిడి, దానిని తెచ్చాడు మా డాడీ. మా అక్క కోసింది విడివిడి, నేను తిన్నాను పడిపడి. మా అక్క కోసింది విడివిడి, నేను తిన్నాను పడిపడి. మా ఉపాధ్యాయుడు చాలా జ్ఞానుడు. మా ఉపాధ్యాయుడు చాలా జ్ఞానుడు. మాకు పాఠాలు నేర్పిస్తాడు, తానే మా భగవంతుడు. మాకు పాఠాలు నేర్పిస్తాడు, తానే మా భగవంతుడు. అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. మనకి ఏం కావాలన్నా కొనిచ్చేవారు అమ్మ నాన్న. మన తోడుండి నడిపించేవాళ్ళు అమ్మ నాన్న. నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరుడు. అక్కడికి వెళితే తప్పకుండా చేసుకోవాలి గుండు. నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరుడు. అక్కడికి వెళితే తప్పకుండా చేసుకోవాలి గుండు. అక్కడ ప్రసాదంగా పెడతారు లడ్డు. మా ఇంట్లో మేము నమ్మే దేవుడు. అక్కడ ప్రసాదంగా పెడతారు లడ్డు. మా ఇంట్లో మేము నమ్మే దేవుడు. మా ఊళ్ళో ఉంది బడి, అదే మాకు గుడి. మా ఊళ్ళో ఉంది బడి, అదే మాకు గుడి. రోజు వెళ్తాం బడికి చదువుకోవడానికి. బడిలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి గుర్తు పెట్టుకోవడానికి. రోజు వెళ్తాం బడికి చదువుకోవడానికి. బడిలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి గుర్తు పెట్టుకోవడానికి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఉగాది. మనందరికీ ఇష్టమైన పండుగ ఉగాది. మనం ఉగాదికి చల్లని కుండలో పచ్చడి పెడతాము. పచ్చడిలో మనం యాప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, సోంపు, కారం, చింతపండు, కొబ్బరి ముక్కలు వేస్తాము. ఇవన్నీ ఎందుకు వేస్తామో తెలుసా? ఎందుకంటే ఈ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం కష్టపడతాం. అందుకే మనందరం విడివిడిగా ఉండకుండా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. విడివిడిగా ఉంటే యాప పువ్వుకు బెల్లంకు ఉన్నంత తేడా. కానీ మనందరం కలిస్తే ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడిలా ఉంటుంది. ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే సంతోషంతో మన నూతన సంవత్సరం జరుపుకోవాలి. తనంటే నాకు ఎంతో ఆరాధన. నాకు ఇష్టమైన ప్లేయర్ ఆర్సీబీ శృతి మందన. తనంటే నాకు ఎంతో ఆరాధన. WPRలో ఆడతారు అమ్మాయిలు, IPLలో అబ్బాయిలా తీస్తారు వికెట్లు. WPRలో ఆడతారు అమ్మాయిలు, IPLలో అబ్బాయిలా తీస్తారు వికెట్లు. క్రికెట్ ఆడుతారు 11 మంది మనుషులు. నేను బౌలింగ్ వేస్తే 11,000 మంది కొడతారు చప్పట్లు. క్రికెట్లో ఆడుతారు 11 మంది మనుషులు. నేను బౌలింగ్ వేస్తే 11,000 మంది కొడతారు చప్పట్లు. ఆర్సీబీ మెయిన్ టీంలో కింగ్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ మెయిన్ టీంలో శృతి మందన జాబిల్లి. ఆర్సీబీ మెయిన్ టీంలో కింగ్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ మెయిన్ టీంలో శృతి మందన జాబిల్లి. థ్యాంక్ యూ. శీర్షిక చేయవద్దు ఇలా, దుంకవద్దు కోతిలా, మొరగవద్దు కుక్కల. దుంకవద్దు కోతిలా, మొరగవద్దు కుక్కల. పాలు తాగవద్దు పిల్లిలా, బొండ్ర పెట్టవద్దు గాడిదల. పాలు తాగవద్దు పిల్లిలా, బొండ్ర పెట్టవద్దు గాడిదల. రక్తం తాగవద్దు దోమల, బడిలో ఎగరవద్దు కప్పల. రక్తం తాగవద్దు దోమల, బడిలో ఎగరవద్దు కప్పల. పడేయవద్దు అన్నాన్ని, తొక్కవద్దు పుస్తకాన్ని. పడేయవద్దు అన్నాన్ని, తొక్కవద్దు పుస్తకాన్ని. చూడవద్దు సెల్ ఫోన్, ఉండవద్దు చదవకుండా. చూడవద్దు సెల్ ఫోన్, ఉండవద్దు చదవకుండా. బెదిరించవద్దు ఎవరిని, గుడ్డిగా నమ్మవద్దు ఎవరిని. బెదిరించవద్దు ఎవరిని, గుడ్డిగా నమ్మవద్దు ఎవరిని. కోపంలో కొట్టవద్దు ఎవరిని, ఎక్కిరించవద్దు ఎవరిని. కోపంలో కొట్టవద్దు ఎవరిని, ఎక్కిరించవద్దు ఎవరిని. బడికి రావద్దు హోంవర్క్ చెయ్యకుండా. బడికి రావద్దు 2 జడలు వేసుకోకుండా. బడికి రావద్దు హోంవర్క్ చెయ్యకుండా. బడికి రావద్దు 2 జడలు వేసుకోకుండా. బడికి రావద్దు ఆలస్యంగా, ఉండవద్దు ఎప్పుడు చిరాకుగా. బడికి రావద్దు ఆలస్యంగా, ఉండవద్దు ఎప్పుడు చిరాకుగా. బడికి రావద్దు యూనిఫామ్ లేకుండా. బడికి రావాలి అందంగా,
ఒద్దికగా చలాకీగా అంటే నాలాగా మీ ఆర్థిక లాగా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా శీర్షిక పేరు అమ్మ నాన్న. తల్లిదండ్రులను ప్రశ్నించవద్దు, దృష్టులతో స్నేహం చేయవద్దు. అమ్మ అంటే త్యాగం, ఆమెతోనే మన యోగం. నాన్న అంటే భయంగా, ఆ భయమే మనకు అభయంగా. అమ్మ నాన్నల రుణం తీర్చుకోలేనిది, వాళ్ళ పిల్లలుగా చేసుకుంటేనే ఆ సేవ మనకు వేలతేనిది. నా శీర్షిక గురువులు. గుడిలో ఉంటాడు సత్యనారాయణ దేవుడు, మా సారంగాపూర్ బడిలో ఉంటాడు సల్ల సత్యనారాయణ దేవుడు. గుడిలో ఉంటాడు సత్యనారాయణ దేవుడు, మా సారంగాపూర్ బడిలో ఉంటాడు సల్ల సత్యనారాయణ దేవుడు. రాజుగారి పక్కన ఉంటారు రాణిగారు, మా అందరి పక్కన ధైర్యంగా ఉంటారు మా టీచర్ స్వరూపరాణి గారు. రాజుగారి పక్కన ఉంటారు రాణిగారు, మా అందరి పక్కన ధైర్యంగా ఉంటారు మా స్వరూపరాణి గారు. గులాబీ తోటలో గులాబీలు ఉంటే గులాబీ తోటకే అందం, మా సుజాత టీచర్ మాతో ఉంటే మా అందరికీ ఆనందం. గులాబీ తోటలో గులాబీలు ఉంటే గులాబీకే అందం, మా సుజాత టీచర్ మాతో ఉంటే పిల్లలందరికీ ఆనందం. అమ్మ జన్మనిస్తుంది, మా శ్రీలత టీచర్ ఆ జన్మకే జీవం పోస్తుంది. అమ్మ జన్మనిస్తుంది, మా శ్రీలత టీచర్ ఆ జన్మకే జీవం పోస్తుంది. వర్షం పడితే రైతులకు ఎంత ఆనందమో మా లలిత టీచర్ వచ్చి పాఠం చెప్తే మా అందరికీ కూడా అంతే ఆనందం. వర్షం పడితే రైతులకు ఎంత ఆనందమో మా లలిత టీచర్ వచ్చి పాఠం చెప్తే పిల్లలందరికీ అంతే ఆనందం. హిందీయే మన జాతీయ భాష, ఆ హిందీని నేర్పుతుంది మా అనిత టీచర్ హమేషా. హిందీయే మన జాతీయ భాష, ఆ హిందీని నేర్పుతుంది మా అనిత టీచర్ హమేషా. శ్రీకృష్ణుడు ఈ లోకాన్నే పరిపాలిస్తాడు, మా రాధాకృష్ణ మాస్టారు పిల్లలందరినీ ప్రేమతో పరిపాలిస్తారు. శ్రీకృష్ణుడు ఈ లోకాన్నే పరిపాలిస్తాడు, మా రాధాకృష్ణ మాస్టారు పిల్లలందరినీ ప్రేమతో పరిపాలిస్తాడు. సౌకర్యానికి మరో పేరు మా సాగర్ సార్, మంచి విద్యను బోధిస్తాడు మా సాగర్ సార్. సౌకర్యానికి మరో పేరు మా సాగర్ సార్, మంచి విద్యను బోధిస్తాడు మా సాగర్ సార్. మల్లెలు ఎంత సున్నితంగా ఉంటాయో అంత సున్నితంగా పిల్లలకు చదువు నేర్పిస్తాడు మా జావీద్ సార్. మల్లెలు ఎంత సున్నితంగా ఉంటాయో అంత సున్నితంగా పిల్లలకు చదువు నేర్పిస్తాడు మా జావీద్ సార్. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, మా దేవేందర్ సార్ మాకు నేర్పిస్తేనే పిల్లలందరికీ వస్తుంది తెలుగు. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, మా దేవేందర్ సార్ మాకు నేర్పిస్తేనే పిల్లలందరికీ వస్తుంది తెలుగు. తనుంటే మా అందరికీ ఆనందం అదృష్టం, అలాంటి మా మంచి మాస్టారు గోపాల్ సార్. తానుంటే మా అందరికీ ఆనందం అదృష్టం, అలాంటి మా మంచి మాస్టారు గోపాల్ సార్. మంచి మనసుతో తీయనైన రాగాలతో మా అందరినీ నవ్విస్తాడు మా గంగాధర్ సార్. మంచి మనసుతో తీయనైన రాగాలతో మా అందరినీ నవ్విస్తాడు మా గంగాధర్ సార్. మా కృష్ణంరాజు సార్ మాతో ఉంటే మాకు ఓటమే లేదు, అలాంటి కృష్ణంరాజు సార్ని ఓడించే వారే లేరు, అలాంటి రోజు ఎప్పటికీ రాదు. మా కృష్ణంరాజు సార్ మాతో ఉంటే మాకు ఓటమే లేదు, అలాంటి కృష్ణంరాజు సార్ని ఓడించే వారే లేరు, అలాంటి రోజు ఎప్పటికీ రాదు. ధన్యవాదాలు. తెలుగు కవిత. నేను చెప్తున్న తెలుగు కవిత వినకపోతే బాధపడతా. నా ఫ్రెండ్ పేరు అదిబా, మా సారు పిలుస్తారు డిబడిబా. నా ఫ్రెండ్ పేరు అదిబా, సారు పిలుస్తారు డిబడిబా. మా సారు పేరు దేవేందర్, చెప్తే వినకపోతే కొడతారు ధనాధర్. మా సారు పేరు దేవేందర్, చెప్తే వినకపోతే కొడతారు ధనాధర్. నా దోస్తు పేరు హబీబా, పద్యాలు పాడుతుంది గడగడ. నా దోస్తు పేరు హబీబా, పద్యాలు పాడుతుంది గడగడ. నాకు ఇష్టం స్వరూపం మేడం, అందంగా చెప్తారు జీవశాస్త్ర పాఠం. నాకు ఇష్టం స్వరూపం మేడం, అందంగా చెప్తారు జీవశాస్త్ర పాఠం. నాకు ఇష్టం పండుగ రంజాన్, బజార్లో దొరుకుతాయి మంచి మంచి సామాన్. నాకు ఇష్టం పండుగ రంజాన్, బజార్లో దొరుకుతాయి మంచి మంచి సామాన్. థ్యాంక్ యూ. హబీబా నా పేరు, నేనవుతాను డాక్టరు. నేహా మా చెల్లె పేరు, ఆమె ఒక గొప్ప యాక్టరు. నేహా మా చెల్లె పేరు, ఆమె ఒక గొప్ప యాక్టరు. నేను ఆడుతాను నెట్ బాల్, తప్పకుండా వేస్తాను గోల్. నేను ఆడుతాను నెట్ బాల్, తప్పకుండా వేస్తాను గోల్. నాకెంతో ఇష్టం గణితం, కానీ చెయ్యాలంటే అవుతాను సతమతం. నాకెంతో ఇష్టం గణితం, కానీ చెయ్యాలంటే అవుతాను సతమతం. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, ఆయన సినిమాలు చూస్తే ఎంతో బాబు. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, ఆయన సినిమాలు చూస్తే ఎంతో బాబు.
క్రైస్తు అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రీస్తును అనగా క్రీస్తు ఆరాధన, క్రీస్తును అనగా క్రీస్తు ఆరాధన. మానవులను రక్షించే మానవ రూపం, దేవుడే అవతరించిన క్రీస్తు రూపం. మానవులను రక్షించే మానవ రూపం, దేవుడే అవతరించిన క్రీస్తు రూపం. ఇండ్ల మీద స్టార్లు, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీలు, ఇండ్ల మీద స్టార్లు, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీలు. క్రీస్తు తాత వస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు, క్రీస్తు తాత వస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. దేవునికి చేసే ప్రార్థన మనందరికీ రక్షణ, దేవుని చేసే ప్రార్థన మనందరికీ రక్షణ. థ్యాంక్స్. నా కవిత దసరా పండుగ. దసరా పండుగ అంటే ఎంతో సరదా, దసరా పండుగ అంటే ఎంతో సరదా. అమ్మవారికి మేకను బలియడమే నాకు బాధ, అమ్మవారికి మేకను బలియడమే నాకు బాధ. దసరా నాడు బంధువులు వస్తారు, దసరా నాడు బంధువులు వస్తారు, మిత్రులు కూడా వస్తారు. సెలవులో వచ్చే దసరా అందరూ కలుసుకోనందుకే దసరా, సెలవులో వచ్చే దసరా అందరూ కలుసుకోనందుకే దసరా. మా కారుకు పూజ చేస్తాం, మా బండికి పూజ చేస్తాం. వచ్చిన వాళ్లకు స్వీట్స్ పంచుతాం, అలాయ్ బలాయ్ తీసుకొని ఆనందాన్ని పంచుకుంటాం, అలాయ్ బలాయ్ తీసుకొని ఆనందాన్ని పంచుకుంటాం. ఊరి చివరిన ఒక చెరువులో మా ఊరి చివరిన ఒక చెరువు ఉంటుంది, మా ఊరి చివరిన ఒక చెరువు ఉంటుంది. చెరువులో ఉన్నాయి చేపలు, చెరువు చూస్తే అందంగా ఉంటుంది, చెరువులో రాళ్ళు ఉంటాయి, అందుకు రాళ్ళ చెరువు అని అంటాం. చెరువులో రాళ్ళు ఉంటాయి, అందుకు రాళ్ళ చెరువు అని అంటాం. మా చెరువులో బట్టలు పిండుతారు, ఎంతోమంది చెరువును చూడడానికి వస్తారు, చెరువు మా తాత నాన్నల కాలం నుంచి ఉంది, చెరువు సాగునీరు ఇస్తుంది, పంటలు పండిస్తుంది. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు అఖిల్ పవార్. నాకు అవ్వాలని ఉంది ఇంజనీర్. నాకు ఇష్టమైన ఆట క్రికెట్, ప్రతి ఒక్క మ్యాచ్లో తీసుకుంటా వికెట్. నాకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం, పనులు చేయాలంటే చాలా కష్టం. రైతులు పండిస్తారు పంట, అందుకే నేను రోజు అన్నం తింటా. సూర్యకుమార్ జెర్సీ నంబర్ 63, అందుకే అందరూ తనను అంటారు 360. సూర్యకుమార్ జెర్సీ నంబర్ 63, అందుకే తనను అందరూ అంటారు 360. నాకు మాట్లాడరాదు బెంగాలీ, నాకు ఇష్టమైన పండుగ దీపావళి. చీకటిని పోగొట్టి వెలుతురునిచ్చేవాడు సూర్యుడు, రాత్రి వేళ తన స్వచ్ఛమైన సౌందర్యాన్ని చూపిస్తూ వెలుతురునిచ్చేవాడు చంద్రుడు. ప్రతిరోజు ఉదయం చీకటిని పోగొట్టి వెలుతురునిచ్చేవాడు సూర్యుడు, రాత్రి వేళ తన స్వచ్ఛమైన సౌందర్యాన్ని చూపిస్తూ వెలుతురునిచ్చేవాడు చంద్రుడు. ఎల్లప్పుడూ మనుషుల్లో ఉండాలి మానవత్వం, ఎప్పుడూ అందరితో కలిగి ఉండాలి సమానత్వం. ఎల్లప్పుడూ మనుషుల్లో ఉండాలి మానవత్వం, ఎప్పుడూ అందరితో కలిగి ఉండాలి సమానత్వం. వెన్నెలను కురిపించేది జాబిల్లి, సుగంధంను పరిమళించేది సిరిమల్లి. వెన్నెలను కురిపించేది జాబిల్లి, సుగంధంను పరిమళించేది సిరిమల్లి. డబ్బు ఉన్న వాళ్ళు ధనవంతులు, మా ఉపాధ్యాయులు గుణవంతులు. అందరిలో ఉండాలి మంచితనం, మంచితనం వల్ల కలుగును హుందాతనం. అందరిలో ఉండాలి మంచితనం వల్ల కలుగును హుందాతనం. చదువుతున్నాను. సరస్వతి దేవత. నాకు సరస్వతి దేవత అంటే చాలా ఇష్టం. మా పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది. నాకు సరస్వతి దేవి అంటే చాలా ఇష్టం. మా పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది. మా పాఠశాలలో సరస్వతి దేవిని పూజిస్తారు. ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తారు. మా పాఠశాలలో సరస్వతి దేవిని పూజిస్తారు. ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తారు.
సరస్వతి దేవికి పూల మాల వేస్తారు. సరస్వతి దేవి అంటే పిల్లలందరికీ ఇష్టం. సరస్వతి దేవికి పూల మాల వేస్తారు. సరస్వతి దేవి అంటే పిల్లలందరికీ ఇష్టం. మా అమ్మ ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తుంది. మా ఇంట్లో అందరికీ సరస్వతి దేవత అంటే చాలా భక్తి. మా అమ్మ ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తుంది. మా ఇంట్లో సరస్వతి దేవత అంటే అందరికీ ఇష్టం. మా అమ్మ నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాకు చాలా ఇష్టం. మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకు మా అమ్మ అన్నం తినిపిస్తుంది. నాకు మా అమ్మ అన్నం తినిపిస్తుంది. నాకు మా అమ్మ చక్కగా 2 జడలు వేస్తుంది. నాకు మా అమ్మ చక్కగా 2 జడలు వేస్తుంది. మా అమ్మ చెప్పిన పనులు చేస్తాను. మా అమ్మ చెప్పిన పనులు చేస్తాను. మా అమ్మ నాన్న చాలా బాగా చూస్తారు. మా అమ్మ నాన్న చాలా బాగా చూస్తారు. మా అమ్మ నన్ను చక్కగా రెడీ చేసి పాఠశాలకు పంపిస్తుంది. మా అమ్మ నన్ను చక్కగా రెడీ చేసి పాఠశాలకు పంపిస్తుంది. మా అమ్మ నాకు నిద్ర రాకపోతే జోల పాట పాడుతుంది. మా అమ్మ నాకు నిద్ర రాకపోతే జోల పాట పాడుతుంది. ధన్యవాదాలు. 6 రుచులు దాని పేరు జీవితం. బెల్లం ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. బెల్లం ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలకు సంకేతం, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకు సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలకు సంకేతం, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకు సంకేతం. పచ్చి మామిడి కొత్త సవాళ్ళ ఎదుర్కొనేందుకు సంకేతం, కారం సమానం కోల్పోయే పరిస్థితులకు సంకేతం. పచ్చి మామిడి కొత్త సవాళ్ళకు ఎదుర్కొనేందుకు సంకేతం, కారం సమానం కోల్పోయే పరిస్థితులకు సంకేతం. అన్ని రుచులను రుచిని చూపెట్టే అన్ని పరిస్థితులను ఎదుర్కొనడం జీవితం. అన్ని రుచులను రుచిని చూపెట్టే అన్ని పరిస్థితులను ఎదుర్కొనడం జీవితం. కవితకు శీర్షిక అందం మహా ఆనందం. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. ఎల్లప్పుడూ పట్టుకోవాలి కలం, అప్పుడే మన జీవితంలో ఉంటుంది బలం. ఎల్లప్పుడూ పట్టుకోవాలి కలం, అప్పుడే మన జీవితంలో ఉంటుంది బలం. పాఠశాలలో ఉండాలి సమానత్వం, అప్పుడే విద్యార్థులలో ఉంటుంది మానత్వం. పాఠశాలలో ఉండాలి సమానత్వం, అప్పుడే విద్యార్థులలో ఉంటుంది మానత్వం. మా తరగతిలో ఉంటుంది మంచితనం, మా స్నేహితురాలు అశ్విత దగ్గర ఉంటుంది హుందాతనం. మా తరగతి గదిలో ఉంటుంది మంచితనం, మా స్నేహితురాలు అశ్విత దగ్గర ఉంటుంది మంచితనం, హుందాతనం. మంచి పరిమళంతో ఉంటుంది సిరిమల్లి, చిన్న పిల్లలకు ఆనందాలను ఇచ్చేది జాబిల్లి. మంచి పరిమళంతో ఉంటుంది సిరిమల్లి, చిన్న పిల్లలకు ఆనందాలను ఇచ్చేది జాబిల్లి. సంపాదించే వాళ్ళంతా ధనవంతులు, మా పాఠశాల విద్యార్థులందరూ గుణవంతులు. సంపాదించే వాళ్ళంతా ధనవంతులు, మా పాఠశాల విద్యార్థులందరూ గుణవంతులు. వాడు విక్టరీ వెంకటేష్, అందుకు ఏమాత్రం తీసుకోడు మా వెంకటేష్. పాఠశాల అభివృద్ధికి ఇస్తాడు తన వంతు క్యాష్, అందరినీ తన వైపుగా తీసుకుంటాడు ఫోకస్. ఈ ఫోకస్ పాఠశాలపై ఉండాలి ఆల్వేస్. ఈ సందర్భంగా అందుకోండి మా విషయం. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. మా ఊరిలో ఉన్నాడు హనుమంతుడు, తనే అందరికీ ధైర్యవంతుడు. గుడిలో ఉంటాడు వెంకటేశ్వరుడు, మా ఊరి కోసం కృషి చేస్తాడు ఈ వెంకటేశ్వరుడు. ఈ ఊరిలో ఉంది వివేకానంద యూత్, కష్టం వస్తే సహాయం చేస్తుంది ఈ యూత్. మాజీ చైర్మన్ యాదేశ్, అందరినీ చేస్తాడు ఖుష్. మహేష్ గారు పెడతారు డీజే, ఆయనకి ఎవరైనా అడ్డు వస్తే బ్యాండ్ బాజే. మా పాఠశాలకి వచ్చారు పంచారెడ్డి లక్ష్మణ్, మా అందరికీ మాటలతో వండించారు లక్షణమైన భోజనం. రాజ్పాల్ సార్, సకల కళల రాజ్పాల్ సార్. మా మండల విద్యాశాఖ అధికారి ఎం సేవ్లా సార్, ఆయన మాటలు వింటే తిన్నట్టుంది సేమియాలు. అలంకారం. పచ్చని మామిడి కొమ్మలు దర్వాజకు అలంకారం. పచ్చని మామిడి కొమ్మలు దర్వాజకు అలంకారం. చింత చెట్ల నిండా చింతకాయలు అలంకారం. చింత చెట్ల నిండా చింతకాయలు అలంకారం. వేప చెట్ల నిండా వేప పువ్వు అలంకారం. వేప చెట్ల నిండా వేప పువ్వు అలంకారం.
కొత్త కుండకు చల్లని పచ్చడి అలంకారం, కొత్త కుండకు చల్లని పచ్చడి అలంకారం. తీయని పోలెలు భోజనానికి అలంకారం, తీయని పోలెలు భోజనానికి అలంకారం. ఉప్పు చక్కని వంటకు అలంకారం, ఉప్పు చక్కని వంటకు అలంకారం. తీయని చక్కెర చాయ్కి అలంకారం, తీయని చక్కెర చాయ్కి అలంకారం. కమ్మని బెల్లం పాయసానికి అలంకారం, కమ్మని బెల్లం పాయసానికి అలంకారం. గోడకు రంగులు అలంకారం, గోడకు రంగులు అలంకారం. గడపకు పసుపు అలంకారం, గడపకు పసుపు అలంకారం. బొట్టు ముఖానికి అలంకారం, బొట్టు ముఖానికి అలంకారం. కాళ్ళకు గజ్జెలు అలంకారం, కాళ్ళకు గజ్జెలు అలంకారం. చేతులకు గాజులు అలంకారం, చేతులకు గాజులు అలంకారం. జడకు మల్లె పువ్వులు అలంకారం, జడకు మల్లె పువ్వులు అలంకారం. చెవులకు కమ్మలు అలంకారం, చెవులకు కమ్మలు అలంకారం. దీపావళి రోజు దీపాలు అలంకారం, దీపావళి రోజు దీపాలు అలంకారం. నేను మా కుటుంబానికి అలంకారం, నేను మా కుటుంబానికి అలంకారం. 6వ తరగతి బడికి అలంకారం, 6వ తరగతి బడికి అలంకారం. స్థాయి పువ్వులు, మా తరగతి గదిలో నవ్వులు. తరగతి గదిలో అందరూ ఉంటారు సమానత్వం, మా స్నేహితులు ఉంటారు నూతనత్వం. తరగతి గదిలో అందరూ ఉంటారు సమానత్వం, మా స్నేహితులు ఉంటారు నూతనత్వం. థ్యాంక్ యూ. ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కావడానికి ముఖ్యమైన వాళ్ళు విద్యార్థులు, వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. నిజంగా నాకేం రాదు, సార్ ఎందుకు పిలిచిండో నాకు అర్థం కాలేదు. నాకు ఊరికే మాట్లాడడం వచ్చు, కవితలు చెప్పడం రాదు. పిలిచారు కాబట్టి వచ్చాను. పిల్లల ముందు వాళ్ళు చెప్పిన కవితల ముందు ఇప్పుడు చివరికి వచ్చి మీరు ఆకలితో ఉన్నప్పుడు మీరు కవితా దాహంతో ఇక్కడ ఉన్నారు ఇప్పటి వరకు. దాన్ని విద్యార్థులు ఆల్రెడీ ఇక అదనేది మీకు సంతృప్తి పరచబడి ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆకలితో ఉన్న ఈ సమయంలో నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది. అయిపోయింది నా కవిత. అవినాభావ సంబంధం ఉంది, నీరు ఎలా నీవో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నీరు నీవు అంటే నీరు మనిషి, నీరు లేనిదే నీవు లేవు, నీరే నీవని నీవెరగవు. ఈ మట్టిలో 70% నీరు, ఈ కట్టెలో 70% నీరే. తెలియని అమాయకత్వంతో ఇక్కడికి వచ్చిన విద్యార్థులు సహజంగా తమ శక్తులు అంతర్లీనంగా ఉన్న దాగి ఉన్న శక్తులని వెలికి తీసేవారే ఉపాధ్యాయులు. మరి వాటిని తెలుసుకొని ఒక జ్ఞానిగా, ఒక విజ్ఞానాన్ని పొందిన విద్యార్థిగా ఇక్కడ నుంచి వెళ్ళాలి. మరి నది ఒడ్డుకు చేరిన మురికి వస్త్రాలు శుభ్రమై తన మురికిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్తాయి. నదిని చేరిన మురికి బట్టలు శుభ్రంగా మారకపోతే, వాటి మురికి పోకపోతే, మలినం కడగకపోతే, తమైన ఒక వర్షపు బిందువు ఒక మురికి గుంటలో పడితే అది పనికి రాకుండా పోతుంది, అదే దాని పేరు అవుతుంది. పంట చేనులో పడితే ఆహారమై మనకి ప్రాణం పోస్తుంది. గంగా నదిలో చేరితే పాప వినాశినిగా మారి పవిత్రతను సంతరించుకుంటుంది. నీవు కూడా అంతే. పాఠశాలకు వెళ్తే విజ్ఞాని అవుతావు, పంట చేనుకు వెళ్తే అన్నదాత అవుతావు, సరిహద్దుకు వెళ్తే సంరక్షకుడివి అవుతావు, బారు షాపుకు వెళ్తే బజారు పాలవుతావు. ఇక నీరు తన జీవించే కాలంని బట్టి తను వచ్చిన కార్యం నెరవేర్చే పోతుంది. నీటి బిందువు తను జీవించేది ఒక క్షణకాలమైనా తను వచ్చిన కార్యం నెరవేర్చపోతుంది. ఎలాగంటే ఒక నీటి బిందువు వేడివేడి దోశ పెనం మీద చల్లినట్లయితే అది జీవించేది ఒక్క క్షణకాలమే ఆవిరైపోతుంది. కానీ ఆ దోశని క్షణంలో చల్లబరిచి దాన్ని శుభ్రం చేసి మనొక దోశకు సిద్ధం చేసి మాయమవుతుంది. అచ్చం మన పాఠశాలని శుభ్రంగా ఉంచే మన సుజాతమ్మలాగా ఇంకో నీటి చుక్క స్వాతి చినుకుగా మారి ఒక ఆల్చిప్ప నుండి ఆనిముత్యాలను సృష్టిస్తుంది. అచ్చం మన సునీత విలియమ్స్ అమ్మలాగా
మరి అంబరాన్ని అద్వహించిన, విశ్వాంతరాల అంతు చూసిన, సృష్టి రహస్యాలను పుట్టిన సునీత విలియమ్స్ అమ్మను భూలోకమంతా కీర్తిస్తుంది. సముద్రం నుండి బయలుదేరిన నీరు తన ప్రయాణం మేఘమై, బిందువై, కుంటలై, మడుగులై, చెరువులై, వాగులై, నదులై, చివరికి మళ్ళీ సముద్రంగా మారిపోయి ఈ నీరంతటికి సమాన గుర్తింపు ఉందా? అంతటా ఉందా? ఒకే కీర్తి ఉందా? కీర్తించడం లేదని ఆగిందా తన ప్రయాణం? తగ్గిందా తన ప్రమాణం? ఎవరు తనను గుర్తించడం లేదని అమ్మ శుభ్రంగా ఉంచడం ఆపిందా? వాడికి తెలియకున్నా వాణ్ణి అలంకరించి మురిసిపోవడం మానిందా? ఎవరు మెచ్చాలని తల్లి బిడ్డను పెంచుతుంది? ఎవరు మెచ్చాలని భార్య బానిసలా వెలలేని సేవలు అందిస్తుంది? ఎవరు మెచ్చాలని తన తండ్రి తన కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడు? ఎవరికి నచ్చాలని నానమ్మ తాతయ్య పిల్లలకి శిక్షణనిస్తున్నారు? ఎవరు మెచ్చాలని ఇదంతా జరుగుతుంది. ఇది మన బడి. ఇక్కడ ఇంతవరకు పిల్లలను ఉద్దేశించి మా పెద్దలను, మా గ్రామ పెద్దలను ఉద్దేశించి ఇతరులు వచ్చి ఇక్కడ ఆడి పాడు చేస్తున్నారు. పోటీ పడి ఇతరులు వచ్చి ఇక్కడ ఆడి పాడు చేస్తున్నారు బడి పోటీ పడి ప్రభుత్వ ఆస్తులు చెడగొడుతున్నారు. కాపాడాలి ఊరివారు అలక్ష్యం వీడి, ఇది కాదా మీ బడి? కాపాడాలి ఊరివారు అలక్ష్యం వీడి, ఇది కాదా మీ బడి? ప్రభుత్వాలు అందిస్తున్నాయి ప్రోత్సాహకాల ఆరుతడి, ప్రభుత్వాలు అందిస్తున్నాయి ప్రోత్సాహకాల ఆరుతడి. పుస్తకాలు అందిపుచ్చుకోవాలి మీరు అవకాశాల బడి, అప్పుడే పట్టగలము ఆనందము జడి, ఇది మన బడి. ఈ గోష్ఠి అంటే ఈరోజు జరుపుకున్నటువంటి విద్యార్థుల ఈ కవిత కార్యక్రమం, ఈ గోష్ఠి ఇక్కడ ఆరంభం, పిల్లల అభ్యున్నతికి ప్రారంభం. ఇదే కదా మన బడి? ఇది కాదా మన బడి? ఇప్పటి వరకు ఈ పిల్లల్ని మామూలుగా పిల్ల కాపులు అనుకున్నాను కానీ పిల్ల కవులు ఉన్నారు చాలా మంది. మీ అందరి ముందర మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. మేము చిన్న ఉన్నప్పుడు ఇంతకుముందు సార్ వాళ్ళు అన్నట్టు మాకు ఎవరు మార్గదర్శనం చేసేవాళ్ళు లేకుండే, ఇట్లా రాయాలి ఇట్లా చదవాలి అని. ఏదో నాకు వచ్చిన పిచ్చి రాతల్నే వాటిని మీరు కవితలు అంటున్నారు, కానీ అంత అర్హత లేదు నాకు. ఇక్కడ చాలా మంది కవులు కళాకారులు చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కవిత శీర్షిక తడబడిన తవిక. నేను కవితలు రాయను, తవికలు రాస్తాను, మీకు తెలుసు కదా. మరి సార్ అడిగితే నా పేరు చెప్తున్నారు. మరి ఇప్పటికే నాకు అర్థమవుతుంది మీరు అలసిపోయినట్టు అనిపిస్తున్నారు. మీరు ఛాన్స్ ఇస్తే చెప్తా, లేదంటే ఆపేస్తా. కాబట్టి మరి నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు ముక్కు మూసుకొని వినాలి కాదా? సారీ, చెవులు మూసుకొని వినాలి. మరి ఎట్లా వింటారు? నోరు మూసుకొని కొద్దిగా ఇంట్రెస్ట్ గా వినండి. తొందరనే ముగిస్తాం, మీ టైం ఎక్కువ తీసుకొని విసుగు తెప్పింది. నా కవిత శీర్షిక ఇప్పుడు తడబడుతున్నాయి చేతులు సార్. తడబడిన తవిక. మహామహుల ముందు మాట్లాడటమే భయమంటే కరతాళ ధ్వనులు రవలించేలా కవితలు చెప్పడం అంటే మాటలా? మహామహుల ముందు మాట్లాడడమే భయమంటే కరతాళ ధ్వనులు రవలించేలా కవితలు చెప్పడం అంటే మాటలా? వ్యాకరణం, ఛందస్సు వంటి ముడి సరుకులేవి లేకుండా వాక్య నిర్మాణం, పదాల కూర్పు, అక్షర ప్రస్తార సంయోగాలు సాధ్యమేనా? వ్యాకరణం, ఛందస్సు వంటి ముడి సరుకులేవి లేకుండా
వాక్య నిర్మాణం, పదాల కూర్పు, అక్షర ప్రస్తార సంయోగాలు సాధ్యమేనా? ముమ్మాటికిది హనుమంతుని ముందు కుప్పిగంతులు. హనుమంతుని ముందు కుప్పిగంతులు, కప్పగంతులు కాక మరేంటి? ఛందోబద్ధ నియమాలు లేని పదాల చేర్పు. నియమాలు లేని పదాల చేర్పు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదే కదా. అంటే ఎప్పుడు ఎక్కడ కలుగుతుందో తెలియదు, నాకైతే కూడా అట్లాంటిదే, కొద్ది భరించండి. అయినా ఏదో తాపత్రయం, పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అయినా కూడా నాకు తాపత్రయం చెప్పాలి, రాయాలి ఏదో అని. ఏదో తాపత్రయం, ఎంతో తపన, ఇంకెంతో తృష్ణ. అందమైన సుందర కవితా సదనాన్ని నిర్మించాలని, అందమైన సుందర కవితా సదనాన్ని నిర్మించాలని, మదిలోని భావాలను కమ్మనైన అమ్మ భాషలో వ్యక్తీకరించాలని. అందమైన సుందర కవితా సదనాన్ని నిర్మించాలని, మదిలోని భావాలను కమ్మనైన అమ్మ భాషలో వ్యక్తీకరించాలని. కానీ ఎందుకో కలం ముందుకు కదలదే, ఎందుకో కలం ముందుకు కదలదే, వెదడుకు పట్టిన జాడ్యం వదలదే. ఏదో రాద్దామని ట్రై చేస్తుంటే పెన్ను కదలతలేదు ముందుకి. ఎందుకో కలం ముందుకు కదలదే, వెదడుకు పట్టిన జాడ్యం వదలదే. మనసులోని అనుమానపు మకిలి విడవదే, తనువులోని అనువనువు సొద మానదే. ఏమని సొద? రాయి రాయి అని. కానీ అది రాయి లాంటిదని వీళ్ళందరికీ కలుగుతుందని దీనికి అర్థమైతలేదు. రాయమని. ఆహా, ఎంతటి అదృష్టవంతులో కదా తెలుగు భాషా పండితులు, ఎంతటి అదృష్టవంతులో కదా తెలుగు భాషా పండితులు. ఎంతటి సంక్లిష్ట భావాన్నైనా అలవోకగా పలికించగల అష్టావధానులు. ఎంతటి సంక్లిష్ట భావాన్నైనా అలవోకగా పలికించగల అష్టావధానులు తెలుగు ప్రియ సుతులు. కవి తలపుల్లో ఊపిరి పోసుకున్న కవిత. కవి తలపుల్లో ఊపిరి పోసుకున్న కవిత రవి తేజస్సుతో తెలుగు తల్లి గర్భాన పురుడు పోసుకోవాలని కాలంతో పోటీ పడి మరి కవితను కనడానికి రెండున్నాయి ఇక్కడ. ఒకటి కనడానికి, ఇంకోటి చూడ్డానికి అని. ప్రసవ వేదనతో తల్లడిల్లిపోతుంది తల్లిలా నా కలం. నా పెన్ను రాయాలని ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న తల్లిలా తాపత్రయపడుతుంది, కానీ ఈ మెదడుకు పట్టిన జాడ్యం వదలడం లేదు. అద్భుతమైన అక్షర శృతులను అందరి నుతుల మధ్య, అంటే నుతులు అంటే పొగడడం, అద్భుతమైన అక్షర శృతులను అందరి నుతుల మధ్య ప్రపంచానికి పరిచయం చేయాలని పరిపరి విధాలా పరితపిస్తుంది తండ్రిలా. ప్రతి పుట అంటే పేపర్, రాసే పేపరు అందరికీ అంచి ఒక కవితను అందించాలని తాపత్రయపడుతూ ఉంది. ప్రతి పూట ప్రతిసారి రాయాలి అని తాపత్రయపడుతుంది. అవనికి ఆహ్లాదాన్ని పంచే, అవని అంటే తెలిసే కదా, ఇవాళ నేషనల్ వరల్డ్ ఎర్త్ డే కదా. అట్లాంటి అవనికి ఆహ్లాదాన్ని పంచే అక్షర సంబంధ బాంధవ్యాలు అరమరికలు లేకుండా హాయిగా సాగాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి తోబుట్టువుల్ల అక్షరాలు. అంటే ఒక మంచి కవితను, అక్షరాలే కదా ఇవన్నీ, 56 అక్షరాలనే ఎన్ని రకాలుగా కూరుస్తూ ఉంటే ఇన్ని పదాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఎన్ని మాట్లాడుతూ ఉన్నాం, రిపీటెడ్గా రావచ్చు, ఏవో రావచ్చు, అన్ని అక్షరాల కూర్పే. అలా అరమరికలు లేకుండా హాయిగా సాగాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి తోబుట్టువుల్ల అక్షరాలు. ముద్దు ముద్దు మాటలతో, ముసిముసి పోసి నవ్వులతో అందరినీ ఆనంద డోలికల్లో తేలియాడించి అమితానందాన్ని అందించాలని చూస్తున్నాయి బామ్మ తాతల్ల భావోద్వేగాలు. నా లోపల ఫీలింగ్స్ అందరూ మెచ్చుకోవాలి, అయ్యో అందరికీ అని ఏదో తాపత్రయ పడుతున్నాయి, కానీ అది ఏంటో ఇంకా అర్థం కావట్లేదు. ప్రపంచాన్నంతా ఒకే కుటుంబంగా, అంటే కవి కులంగా. వీరంతా ఇప్పుడు ఇంతమంది కవులు ఉన్నారని నాకు తెలియదు ఇన్ని రోజులు, కానీ చాలా పెద్ద కవులు ఉన్నారు, కాబోయే కవులు ఉన్నారు. ఎంతమంది ఎన్ని పుస్తకాలు రాస్తారో. నేను అట్లాంటి